హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ హోమ్ వీడియోస్. టుడే రెసిపీ వచ్చేసి ప్రాన్ పికిల్ అనమాట. పచ్చిరొయ్యలు పచ్చడి చేశాను, చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నేను టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైమేనండి. ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందండి. యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన ప్రాన్ పికిల్, చికెన్ పికిల్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి. కానీ నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు. ఇంక ఈసారి ఎలా అయినా చేద్దామని ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. ముందుగా ప్రాన్స్ బాగా క్లీన్ చేసుకున్నాను. లోపల నరమని తీసేసి బాగా మంచిగా వాష్ చేశాను. ఉప్పు నిమ్మరసం వేసి చాలా నీట్గా వాష్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టుకుంటే బాగా మ్యాగ్నెట్ అవి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా పసుపు సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేయడం వల్ల నీచు స్మెల్ కూడా రాదండి, బాగుంటుంది. స్మెల్ అనేవి రాకుండా 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ అన్నీని. మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఈలోగా కుక్ అయ్యేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇలాగ ప్రాన్స్ బాగా కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకుందాము. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ అవే బయటకు వస్తుంది. అవి ఇంకే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని 400 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది నువ్వుల నూనె. హీట్ అయిన తర్వాత ప్రాన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగు పడుతుంది. నువ్వుల నూనె వల్ల నురగలా వస్తుందన్నమాట. స్టార్టింగ్ ఇంట్లో వస్తుంది అనుకున్నాను. తర్వాత నువ్వుల నూనె కదా ఇలా వస్తుంది కదా అని ఇంకా అలా ఫ్రై చేశాను అనమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం వేరొక బౌల్లో తీసుకుందాము. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అయిన తర్వాత మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం సాల్ట్, మనకు సరిపడా సాల్ట్, మనం తినేంత కారం, అంటే కొంచెం మంది ఎక్కువ కారం తింటారు స్పైసీగా, మేమైతే కొంచెం తక్కువ తింటామండి. అందుకే కొంచెం తగ్గించి వేసుకున్నాను. మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ అలా పక్కన పెడితే చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట. చల్లారింది. ఈసారి నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. నేను 4-5 నిమ్మకాయ తీసుకున్నాను. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నిమ్మరసం ఎక్కువైతే జ్యూసీగా అయిపోద్దేమో అని అనుకున్నాను. కాకపోతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. జ్యూసు కరెక్ట్గా సరిపోయింది. మొత్తం యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసిన తర్వాత నేను ఈ పాత్రలో ఉంచలేదండి, ఎందుకంటే అల్యూమినియం పాత్ర కదా, టేస్ట్ ఏమైనా మారుతుందని వేరొక బౌల్లో తీసుకున్నాను. చాలా బాగుందండి, కలర్ఫుల్గా టేస్ట్. ఒకసారి ట్రై చేస్తాను, చాలా బాగుంది. ఇది నెక్స్ట్ డే అనమాట. కొంచెం ఆయిల్ తేలిందండి, కరెక్ట్గా సరిపోయిందండి. ఆయిల్ కానీ కారం కానీ సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. ఫస్ట్ డే కన్నా నెక్స్ట్ డే టేస్ట్ బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.